ఏపీలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. చదువుకున్న యువతకు తగిన ఉపాధి దొరకకపోవడం, ప్రైవేట్ రంగంలో అవకాశాల కొరత, ప్రభుత్వ నియామకాలు ఆలస్యం కావడం వంటి అంశాలు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. ఏపీలో విద్యావంతుల సంఖ్య పెరిగినప్పటికీ ఉద్యోగాల సంఖ్య దానికి సరిపడా పెరగలేదు. ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ పూర్తి చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నియామకాలు పరిమితంగానే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు పరిమిత సంఖ్యలోనే ఉంటాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావాలి అంటే పరిశ్రమలు రావాలి. ప్రైవేట్ రంగం కూడా స్థిరమైన ఉద్యోగాలు ఇవ్వటం లేదు. దీంతో చదువుకున్న నిరుద్యోగ యువత సంఖ్య పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇంకోవైపు జగన్ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమలు రాకపోవడం నిరుద్యోగులకు శాపమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులకు ఆశలు రేకెత్తేస్తోంది. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఐటీ సంస్థలు, ఇతర సంస్థలను తీసుకొస్తున్నారు. జాబ్ మేళాతో కూడిన చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా నారా లోకేష్ ఎక్స్లో సంచలన ప్రకటన చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు అందించే దిశగా చేపట్టిన జాబ్ మేళాలు విశేష ఫలితాలను సాధించాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన 406 జాబ్ మేళాల ద్వారా 78,000 మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. తాజాగా ఉండవల్లి నివాసంలో స్కిల్ డెవలప్మెంట్ శాఖపై మంత్రి లోకేష్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలో మరిన్ని సంస్థలను భాగస్వామ్యం చేస్తామని, గ్లోబల్ మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచిస్తున్నామని అన్నారు. అధునాతన టెక్నాలజీలపై ప్రపంచ స్థాయి సంస్థలతో భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమన్వయం చేయాలని లోకేష్ ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్ కరిక్యులంలో మార్పులు చేయాలని సూచించారు. చంద్రబాబు 2014-2019 మధ్య పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కంపెనీలు వచ్చాయి. చాలా కంపెనీలు వచ్చే దశలో జగన్ ప్రభుత్వం వచ్చింది. మొత్తం పరిశ్రమలు వెనక్కి పంపేశారు. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ ఎడ్జ్ను కూడా వెనక్కి పంపేశారు. అమర్రాజాకు ఏం జరిగిందో చూశాం. కియాను కూడా బెదిరించారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనపై అనేక చర్యలు చేపట్టింది. వాటిలో మెగా డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగుల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఇవి కాకుండా ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని కంకణం కట్టుకుంది కూటమి సర్కారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటమే తమ లక్ష్యమని చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటే కష్టం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను, పరిశ్రమలను ఆకర్షించగలిగితేనే కూటమి చెప్పిన ఉద్యోగాలను ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇప్పటికే ఏపీకి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చింది కూటమి సర్కార్. మిట్టల్ స్టీల్, బీపీసీఎల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, గూగుల్, టీసీఎస్, లూలు లాంటి పెద్ద పెట్టుబడులు, ఇంకా అనేక పరిశ్రమలు ఒక్క ఏడాదిన్నర కాలంలోనే ఏపీకి వచ్చాయి. వీటన్నిటిలో వేలాది ఉద్యోగాలు రాబోతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం ఏడాదిన్నర మాత్రమే కావస్తుంది. అవన్నీ పూర్తయి ఉద్యోగాల కల్పన జరగడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా ఉద్యోగాల కల్పన విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం తన వంతు కృషి అయితే చేస్తోంది. మునుముందు ఇంకెన్ని ఉద్యోగాలను కల్పించబోతున్నారో చూడాలి. నిరుద్యోగులు కూడా తమకు అవకాశాలు వస్తున్నందుకు సంతోషపడుతున్నారు. ఒకవైపు ఉద్యోగాలు మాత్రమే కాకుండా పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావటం వల్ల సంపద సృష్టి పెరుగుతుంది. దాంతో రాష్ట్ర ఖజానా నిండుతుంది. ఆ డబ్బుతోనే సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చు.